ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సూచనల మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్ల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శివంగార్ సతీష్ నిర్వహణలో పెద్దపల్లి పట్టణంలోని గర్ల్స్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఆవరణలో శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ కనీస అవసరాలు అయిన బాత్రూమ్ డోర్స్, ఫ్యాన్స్ బాగు చేపించడం జరిగిందని, మిగిలిన అవసరాలు కూడా బీజేపీ పార్టీ తరపున హామీ ఇవ్వడం జరిగింది. స్కూల్లో తాగడానికి నీళ్లు కూడా లేవని, విద్యార్థులకు కనీస అవసరాలు కూడా లేవని, ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస అవసరాలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి కుర్మ వెంకటకృష్ణ, గుడ్ల సతీష్, మంతిని కృష్ణ, రామగిరి అఖిల్, బూతగడ్డ రాజకుమార్, అజయ్, రాకేష్, బొడ్డుపల్లి కుమార్, రమేష్, దర్గుల, మహేష్, శ్రీనివాస్, సందీప్, మణిదీప్, రాజు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సంవత్సరాల ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన దినోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లిలోని పట్టణంలో గల ప్రైమరీ స్కూల్ మరి నిజంగా కూడా ఈ పాఠశాలకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తా ఉన్నా, మరి ఈరోజు మేము నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చూస్తూ ఉంటే అన్ని లోపాలు కనబడ్డాయి. బాత్రూంలకు డోర్ లేవు, ఫ్యాన్లు తిరగట్లేదు, 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి, 6 తరగతులకు 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. నిజంగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, పేద ప్రజల చదువు, పేద విద్యార్థుల పట్ల ఏమాత్రం కొద్దిగా ఆలోచన ఉన్నా, వాళ్ళకు మంచి చేద్దామన్న ఆలోచన ఉన్నా, క్లాస్ రూమ్స్ అనేది కంపల్సరీ పిల్లలు చదువుకోవడానికి. ఆ ఉన్న క్లాస్ రూమ్ని ఎందుకు తీసేశారో ఒకటి చెప్పాలి. మరి అది ఎవరు చేసిండ్రో మేము అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారిని. దాని మీద లీగల్గా చర్య తీసుకోవాలి. అది ఎవరు చేసినా కానీ విద్యార్థులకు ఆల్రెడీ ఉన్నాయే 4 క్లాస్ రూమ్లు, అందులో నుంచి ఒక క్లాస్ రూమ్ తీసేస్తే వాళ్ళు ఎక్కడ కూర్చొని చదువుకుంటారు? ప్రజాప్రభుత్వం అంటున్నారు, పేదల ప్రభుత్వం అంటున్నారు, మరి మాటలలోనే చెప్పడం తప్ప చేతలలో శూన్యం. వీళ్ళందరూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంతా ఇవాళ స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. రానున్న రోజులలో కూడా పేద విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు ఎక్కడ సౌకర్యాల కల్పన విషయంలో కూడా స్వచ్ఛందంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వారు చెప్పిన సమస్యలన్నీ వినడం జరిగింది. వాటన్నిటిని తీర్చేందుకు మా వంతుగా ప్రయత్నం చేస్తాం. పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మరి భారత ప్రజలను మోడీ గారు కోరింది ఏంటంటే మనకు కనీస అవగాహన ఉండాలి. చెత్త వీధులలో, రోడ్ల మీద పడేయడం కాకుండా మనం అన్నీ నేర్చుకుంటా ఉన్నాం. తినడం నేర్చుకుంటున్నాం, చదువుకోవడం నేర్చుకుంటున్నాం, జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఇది కూడా క్లీన్లీనెస్ అనేది మన జీవితంలో ఒక పార్ట్. దీన్ని అందరూ ఆచరించాలి. డస్ట్బిన్స్లోనే చెత్త వేయడం, రోడ్ల పైన ఉమ్మడం కానీ, పాన్ గుట్కాలు తినడం కానీ, ఇదంతా కూడా మనకే రోగాలు, మరి అంటు రోగాలు అందరికీ ప్రబలి ఇబ్బంది పడతారు, అందరికీ సోకుతాయి. కనుక మరి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. స్వచ్ఛత దిశగా ప్రతి ఒక్కరు ఇది నా బాధ్యత అని తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా మరి ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనమందరం కూడా దానిలో పార్టిసిపేట్ అయ్యి భారత ప్రజలందరూ కూడా వారికి సహకరించాలి. మనమందరం కూడా దాన్ని పాటించాలని కోరుకుంటూ రానున్న రోజులలో ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల సౌకర్యాల కల్పన, మరి వాటన్నిటిని క్లీన్గా ఉంచడం, మరి రానున్న రోజులలో ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంకా వచ్చే రోజులలో అన్ని కార్యక్రమాలలో కూడా ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ భారతీయ జనతా పార్టీ మరి కన్వీనర్ సతీష్ గారికి, అలాగే ఇక్కడ పాల్గొన్న మా కార్యకర్తలు, సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా ప్రజలకు సేవ చేసేందుకే ముందుంటాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల సమస్యలపై, రైతుల సమస్యలపై కొట్లాడేందుకు సిద్ధంగా ఉంటుందని, ఆ పాఠశాల తరగతి గదిని కూల్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి పట్టణంలోని గర్ల్స్ ప్రైమరీ స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మా నరేంద్ర మోదీ గారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే మా జిల్లా అధ్యక్షుని సూచన మేరకు, కర్రసంజు రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజున ఈ పాఠశాలలో ఉన్నటువంటి అక్కడ టేబుల్స్ను మొత్తం క్లీన్ చేసి, అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిసరాలన్నీ క్లీన్గా చేసి చేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ తోడ్పడడం జరిగింది. దీనికి ప్రత్యేకించి మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు ఈ భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. పెద్దపల్లి జిల్లాలో ప్రతి పాఠశాలను తనిఖీ చేస్తాము. అలాగే అక్కడ ఉన్నటువంటి శుచి శుభ్రతల గురించి కూడా అవగాహన కల్పిస్తాము అక్కడ ఉన్నటువంటి పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం, అక్కడ నీళ్లు నిలువగా ఉంటే వల్ల దోమలు, వాటి వల్ల బ్యాక్టీరియా వల్ల పిల్లలకు అనారోగ్య బారిన పడతారు. కాబట్టి వాటి గురించి కూడా మేము ఇప్పుడు వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే బాత్రూమ్లలో కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు. అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ ఏదైతే డోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ డోర్స్
మొత్తానికి ఆ డోర్స్ విరిగిపోవడం జరిగింది. మీరందరూ కూడా చూడడం జరిగింది. దానికి మా మనోహరన్న గారు స్పందించి ఆ డోర్లు తక్షణమే ఇప్పుడే నేను ఫిట్టింగ్ చేపిస్తాను, అక్కడ ఫ్యాన్లు కూడా పిల్లలకు తిరుగుతలేదు, ఆ ఫ్యాన్లు కూడా నేను ఎంబడే ఈ రోజున చేపిస్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డస్ట్బిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి మనోహరన్న చెప్పడాన్ని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారేమో అని మేము వచ్చినాం, కానీ కనీసం వాళ్ళకు వాటర్ వసతులు కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పొల్యూషన్ చూస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ వాటర్ వస్తుంది కానీ అవి తాగలేని పరిస్థితి. ఎవరి ఇళ్లలో కూడా మిషన్ భగీరథ నీళ్ళు తాగము, కానీ ఇక్కడ కనీసం మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు బలంగా తయారైతే అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కనుమరుగవుతాయి. దీన్ని గ్రహించాల్సిన అవసరం ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు కానీ అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం చూసాము అక్కడ గర్ల్స్ స్కూల్లో ప్రహరీ కూడా చూసాము. ఆ ప్రహరీ కూడా చూస్తే చాలా దుస్థితి ఉంది. ఇక్కడ మొత్తం ఉన్నాయి 6 క్లాసెస్ ఉన్నాయి, ప్రైమరీ క్లాసెస్ 1 to 5th క్లాసెస్. 6 రూములు కావాల్సినటువంటి ఈ పాఠశాల కేవలం 4 గదులు మాత్రమే ఉన్నాయి. ఒకటి 5 గదులు ఉంటే ఒక గదిని డిస్మెంటల్ చేయడం జరిగింది. ఎందుకు డిస్మెంటల్ చేసిన అంటే ఆ బిల్డింగ్ కూడా సేమ్ వీటితోటి వాటిగానే కట్టిన బిల్డింగ్, అది కట్టిన రూమ్ అది, కానీ అదొకటే దీనావ స్థితిలో ఉంది, కూలిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి మున్సిపాలిటీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రి వాళ్ళు వచ్చి కూలగొట్టారు. అది స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూలగొట్టారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి మాకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏమని అర్థమవుతా ఉందంటే ఇక్కడ చైర్మన్ గారు ఏదైతే ఇల్లు ఉందో దగ్గరలోనే చైర్మన్ గారు ఇల్లు ఉంది, అదే తోవల ఆయన ఇల్లు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఇరుకుటం సంధి ఉందని చెప్పి భావించి అతని ఇల్లు ఆయన కారు ఏదైతే పెద్ద కారు పోవడానికి అనువుగా లేదని చెప్పి ఇతర మంత్రులు మినిస్టర్లు అయితే ఇరుగ్గా ఉందని చెప్పి ఈరోజు నిర్దాక్షిణంగా ఆ క్లాస్ రూమ్ను గులగొట్టడంతో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీకు ఏదైనా కొంచెమన్నా పిల్లల భవిష్యత్తు గురించి మీకు ఏమన్నా అవగాహన ఉన్నా ఏదైనా ఉన్నా తక్షణమే మీరు రూమ్ ముందుగా కట్టినాక దాన్ని డిస్మెంటల్ చేసుకుంటే బాగుండేది. కానీ ఇలా ప్రైవేట్ ఈ స్కూల్ క్లాస్లో ఎక్కడ కూర్చొని చదువుకుంటారండి? 100 మంది ఉన్నారు, 100 మందిని 4 గదులలో కూర్చోబెట్టి చదివిస్తావా? చాలా దుర్మార్గమైన చర్య ఇది. కనీసం మల్లయ్య గారు మీరు కింది స్థాయి నుంచి వచ్చిన వారు, మీకు కనీసం ఇవి కూడా తెలియదా? ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే ఒక్కొక్కరికి ₹1,00,000 కావాలి. అటు ₹1,00,000 తగ్గించట్లో మీ ప్రభుత్వం ఎలాగో ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఇవాళ ₹1,00,000 లక్షలు కట్టలేక ప్రభుత్వ పాఠశాలకు వద్దామంటే ఇక్కడ కనీసం వసతులు లేవు. మినరల్ వాటర్ కూడా ఇయ్యరా? తాగునీరు ఇయ్యరా? ఇంత దుస్థిత. బాత్రూమ్కి డోర్స్ కూడా లేవు. ఇంత దరిద్రమా? కానీ నువ్వు రోడ్డు పోవడానికి లగ్జరీగా ఉండడానికి పిల్లలు చదువుకున్న రూములు కూడా కూడగొట్టాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్యాలయాన్ని అలాగే ఈ యొక్క చైర్మన్ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి తక్షణమే మీరు రూమ్ నిర్మాణం చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ముట్టడిస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.